ఏనుగులకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అంటారు. ఎవరైనా మేలు చేస్తే అవి మర్చిపోవు అని చెప్తారు. అలాగే కీడు చేసినా మర్చిపోవేమో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక కుటుంబం మీద పగపట్టినటువంటి ఒక ఏనుగు 14 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే కుటుంబంలో నుంచి వ్యక్తులను చంపేసింది. ముందు ఒకసారి ఇద్దరిని, తర్వాత మళ్ళీ ఇద్దరిని, నలుగురిని ఒకే కుటుంబంలో వ్యక్తులను చంపేసింది. అది కూడా 14 ఏళ్ల తర్వాత. అది ఎలా సాధ్యం అసలు? ఇది నిజంగా సినిమా కథలాగా అనుకుంటున్నారా? కాదు. ఇది రియల్‌గా జరిగినటువంటి ఘటన. నేపాల్‌లో సినిచర బోటే అనే వ్యక్తి కుటుంబానికి ధ్రుబే అనేటువంటి ఒక ఏనుగు వల్ల కలిగినటువంటి నష్టం ఇది. ఆ వ్యక్తి ఏకంగా తన తల్లిదండ్రుల్ని చంపినటువంటి ఆ ఏనుగుకి భయపడిపోయి 9 మైళ్ళు అంటే ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ దాటి అతను వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఈ మధ్యలో పెద్ద కాలవ కూడా ఉందంట. అవన్నీ దాటుకొని మళ్ళీ ఆ ఊరు వెళ్ళి ఆ కుటుంబంలోని ఇద్దరిని చంపేసిందనమాట ఏనుగు. అసలు ఏనుగులు నిజంగా పగబడతాయా? పగబడితే ఇంత క్రూరంగా, దారుణంగా ఉంటదా? ఎంత దూరమైనా పోతాయా? ఇదే విషయం మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పండితులు, ముక్కామల పీఠాధిపతి శ్రీధర స్వామీజీ లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. మీ శ్రీమాతరే నమః. గురుగారు ఏంటి అసలు ఏనుగు పగబట్టడం ఏంటి? ఒకసారి ఆ కుటుంబంలో ఇద్దరిని చంపేసి, మళ్ళీ 14 ఏళ్ల తర్వాత 9 మైళ్ళు దాటి అది పెద్ద కాలం ఉంటే దాన్ని కూడా దాటుకొని ఇక్కడ సేఫ్ అనుకుంటే ఆ వ్యక్తి అక్కడికి వెళ్లి కూడా చంపేసింది. అసలు ఇది సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు తల్లి. ఎందుకంటే ఏనుగుకి దైవబలం చాలా విపరీతంగా ఉంటుంది. అలాగే బుద్ధి బలం కూడా ఉంటుంది. తర్వాత అదే విధంగా మరి దైవానికి సంబంధించినటువంటి ఒక జంతువులలో మన జంతువు అని అనుకుంటాం కానీ ఆ ఏనుగుకి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. ఎందుకంటే అనాది నుంచి కూడా ఏనుగులు రక్షించడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. అనేక పురాణాల్లో గణనాథుడు కావచ్చు, లేకపోతే పరమేశ్వరుడు కావచ్చు, భగవంతుడు కావచ్చు, ఎవరైనా సరే ఏనుగు రూపంలో వచ్చి రక్షించినటువంటి దాఖలాలు, నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అదే ప్రకారం ఏనుగు రూపంలో వెళ్లి శత్రు సంహారం చేసినటువంటి ఆ యొక్క పురాణ గాథలు కూడా అనేక ఉన్నాయి. అందుచేత ఖచ్చితంగా ఆ పగ అనేటువంటిది పట్టింది అంటే మాత్రము ఏదన్నా ఒక అపకారం చేసింది ఎవరన్నా ఒక దైవానికి కానీ, లేకపోతే తనకి ఇష్టమైనటువంటి ఆ కుటుంబానికి కానీ అపకారం చేసినా, లేకపోతే తన వంశానికి కానీ, తన బిడ్డలకు కానీ, లేకపోతే తన అదే జంట ఏనుగులకు కానీ ఏదైనా అపకారం చేసుకున్నా కూడా ఆ కుటుంబం మీద పగబట్టి ఖచ్చితంగా ఆ పగ తీర్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే పాములు పగబట్టవు అంటుంటారు. పాములు పగబడతాయని వింటాం గురువుగారు. కానీ ఏనుగు పగబట్టిందంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. కొంచెం కాదు, చాలా ఆశ్చర్యంగా ఏనుగులు ఉంది. కూడా చాలా ప్రేమగా ఉంటాయి తల్లి. ఓకే. ఎందుకంటే ఒక జంతు ప్రేమికుడిగా నేను ఇంత చిన్నప్పటి నుంచి కూడా ఈ పక్షుల్ని, జంతువుల్ని చాలా ప్రేమగా నేను పెంచుకుంటూ ఉంటాను ఇప్పటికీ కూడా. వాటితో ఎక్కువ నేను గడిపేది కూడా భగవంతుడి తర్వాత ఎక్కువ నేను కాలక్షేపం చేసేది ఈ యొక్క పక్షులతోనూ, జంతువులతోనే. అంచేత వాటిలో ఏంటంటే తన యజమానికి ఎవరైనా అపకారం చేసినట్టయితే కనుక ఆ అపకారం చేసిన వ్యక్తుల్ని అవి చంపి కక్ష సాధించడం అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా. కానీ చాలా వింటుంటాం గురువు గారు, మావటినే చంపేస్తుంటాయి. అంటే తనకి ఎవరైతే కాపలాదారుగా ఉన్నారో, ఎవరైతే సంరక్షకుడుగా ఉన్నాడో అతన్నే చంపేసిన సందర్భాలు చూసాం. కానీ ఇలా పగబట్టి అనేది చూడలా. ఉంటుందమ్మా, తప్పకుండా ఉంటుంది. సంరక్షణ చేసే విషయంలో కూడా దాన్ని సక్రమంగా చేయలేని పక్షంలో ఆ కక్ష తీర్చుకోవడం. ఇప్పుడు చూడండి, దానికి తగినటువంటి ఆహారం ఇవ్వకపోయినా, దానికి తగినటువంటి అవసరాలు తీర్చకపోయినా, దాహము, ఆహారం చాలా ప్రధానంగా ఈ మావటి వాళ్ళు కానివ్వండి, ఈ జంతు పోషకులు ఎవరైతే ఉన్నారో ఏ సమయానికి ఆహారం పెట్టాలో, ఏ సమయానికి నీళ్లు పోయాలో, ఏ సమయానికి ఏది సంరక్షణ చేయాలో సక్రమంగా చేయకపోతే కూడా వాటి నుంచి అపకారం అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఏదైనా వాటి విషయంలో ఏదైనా అపకారం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా కక్ష తీర్చుకుంటాయి. అదే కాకుండా పగబట్టినటువంటి సందర్భం కూడా ఉంటుందమ్మా. ఎందుకంటే చాలా పురాణాల్లో కూడా ఈ యొక్క ఏనుగు పగబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా మనం వింటూనే ఉన్నాం గతంలో కూడా. సో అయితే పాములతోనే కాదు, ఏనుగులతో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట గురువు గారు. ఎందుకంటే మీకు కుక్కలు కూడా ఆ విధంగా కుక్కలు కూడా తన యజమానికి ఎవరైనా అపకారం చేస్తే కనుక అది కక్ష సాధించేటువంటి గుణం కుక్క కూడా ఉంటుంది. అలాగే కోతి కూడా ఉంటుందమ్మా. ఎందుకంటే మేమంతా చూసుకుంటాం కదా, కోతి కూడా ఎవరైనా తన యజమానికి అపకారం చేస్తే అపకారం చేసిన వ్యక్తి మీద కక్ష తీర్చుకుంటుంది. అది ఎన్ని సంవత్సరాలైనా అంటే గురుగారు, ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ధ్రుబే అనేటువంటి ఏనుగు శనిచర అనే వ్యక్తిని 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్ని సంవత్సరాలు జ్ఞాపక శక్తి, అంటే మామూలుగానే ఏనుగులకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది మనకు తెలుసు. ఏనుగుకి జ్ఞాపక శక్తి బుద్ధికి చిహ్నంగా మన ఏనుగు చెప్తాం కదా. అవును. ఇప్పుడు గణనాథుడు ఏనుగు శిరస్సుతో ఉండేటువంటి స్వామి.
ఆయన బుద్ధికారకుడు కదా. ఆ, ఏదైనా ఏనుగు చాలా తెలివైనటువంటి జీవిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అవును. అనమాట. అది ఏనుగుకి మెమరీ చాలా ఎక్కువ ఉంటుంది. అది చాలా సూక్ష్మగ్రాహి అనమాట. ఓ. ఎక్కువ ఏంటంటే బ్రెయిన్ తో ఎక్కువ వర్క్ చేస్తుంది అది. మ్హూ, అదేదో ఏనుకున్న తెలివితేటలు ఏ జంతువుకి కూడా ఉండవు. అదేదో అది ఖచ్చితంగా అది మెమరీలో కనుక అది పెట్టుకున్నట్టయితే ఎన్ని సంవత్సరాలు అది మర్చిపోదు. ఎందుకమ్మా మనం చిన్న కుక్క పిల్లని మనం ఒక నెల రోజులు సాకి ఎవరికైనా ఇచ్చేసామనుకోండి, దాని జీవిత కాలంలో యజమాని ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయినా సరే అది గుర్తుపట్టి తోకాడిస్తూ ఆ యజమాని చుట్టూ తిరిగి వస్తుంది. ఓకే. అవి జంతువులే అని అనుకుంటాం కానీ అలా పక్షులే అనుకుంటాం కానీ తన యజమాన్ని ఇట్టే గుర్తుపట్టేస్తాయి. తన శక్తులను కూడా ఇట్టే గుర్తుపట్టేస్తాయి. మ్, ఇక తర్వాత అదే విధంగా కుక్కలు చూడండి, వాడు దొంగవాడా లేకపోతే యజమాన, కుక్కలు పెంచేవాడా, కుక్కలను ద్వేషించేవాడా, లేదంటే వాడికి అపకారం ఏమైనా చేస్తున్నాడా, వాడికి ఏమైనా ఫుడ్ పెడుతున్నాడా అనేటువంటి ఈజీగా గమనించేస్తాయి. ఇప్పుడు ఒక యజమాని దగ్గర ఒక కుక్క పెరుగుతోంది అనుకోండి, పాలేరుకు ఫుడ్ పెడుతుంటే పాలేరుగానే గుర్తిస్తుంది. యజమాని నేరుగా ఫుడ్ పెట్టకపోయినా యజమానితోనే ఉంటుంది అది. ఓకే. అది చాలా సులభంగా గ్రహిస్తుంది తల్లి. అలాగే పక్షులు గ్రహిస్తాయి, జంతువులు గ్రహిస్తాయి. మన జంతువుల్లో కూడా ఏనుగు ఒక ప్రత్యేక స్థానం ఉంది తల్లి. ఏనుగులు పెంచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గతంలో కూడా. ఓ. ఆ ఏనుగు యొక్క రక్షణలో మరి ఆ కుటుంబాలని కూడా వృద్ధి చెందే పూర్వం రాజులందరూ కూడా ఏనుగులు పెంచేవాళ్ళు, గుర్రాలను పెంచేవాళ్ళు, ఒంటెలను పెంచేవాళ్ళు, అలాగే వృషభాలను పెంచేవారు. ఇవన్నీ కూడా రక్షణ చాలా విశేషమైన రక్షణ. కుక్క ఒకటే రక్షిస్తాయని అనుకోవడానికి లేదు. తన యజమాన్ని కాపాడుకునే విషయంలో ప్రతి జంతువు కూడా పోరాడు. కానీ కొంచెం ఏనుగులు అగ్రెసివ్ గా ఉంటాయి అంటారు కదా గురువు గారు, కరెక్టే కదా? లేదమ్మా, ఏనుగు చాలా సాధుమూర్తి అమ్మా, అగ్రెసివ్ గా ఉండవు. ఆ, అది ఏనుగు అగ్రెసివ్ గా మారేది కొంచెం మదం ఎక్కినప్పుడు మాత్రమే ఒక మగ ఏనుగు అగ్రెసివ్ గా ఉంటుందని చెప్పబడుతోంది. ఈ తర్వాత అదే విధంగా సంతాన ఉత్పత్తి సమయంలో, సంతానాన్ని సంరక్షించే సమయంలో కొంచెం అగ్రెసివ్ గా ఉంటాయి అంతే. అవి ఈజీగా పచ్చిగట్టేస్తే తెలియదు, ఎందుకంటే అది అపకారం చేసేటువంటి నిమిత్తంగా ఏదైనా వస్తే ఖచ్చితంగా అది కక్ష సాధిస్తుంది. తన బిడ్డలను రక్షించుకునే విషయంలో దాని పోరాటాన్ని అది కొనసాగిస్తుంది. అందులో అనుమానం లేదు. అంటే నేపాల్ చరిత్రలోనే ఈ ధ్రుబే అనేటువంటి ఏనుగు సార్ చాలా అగ్రెసివ్ ఏనుగంట, అమ్మా. చాలా పగపట్టే ఏనుగంట. ఉమ్. దాదాపు 25 మందిని ఈ ఒక్క ఏనుగే చంపేసిందంట. అక్కడ మొత్తం అటవీ శాఖ కూడా దీని మీద ప్రత్యేక నిఘా పెట్టేసి చివరికి ఇది ఎక్కడికి వెళ్తే అక్కడికి ట్రాకర్ కూడా పెట్టారంట ఐడెంటిఫై చేసేదానికోసం. అంత జాగ్రత్త తీసుకున్నారంట. ఇప్పుడు అదే ఏనుగు ఇది కూడా. ఇందులో ఏంటంటే తన టార్గెట్ రీచ్ అయ్యే విషయంలో ఎవరడ్డొచ్చినా కూడా టార్గెట్ రీచ్ అయిందా? చేస్తుంది అది. అది ఏంటంటే ఇక చాలా ఇదిగా ఉంటుందమ్మా. ఏనుగు వచ్చేసి అది పగబట్టిందంటే, ఇప్పుడు చూడండి, పాము పగబడితేనే తనకు అడ్డొచ్చినటువంటి వాళ్ళందరినీ ఖర్చుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే ఏనుగు కూడా ఆ విధమైన ప్రయత్నం చేయొచ్చు, చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ తర్వాత మీరన్నట్టుగా కొన్ని ఏనుగులు పగబట్టడం పక్క నుంచి కొన్ని మదం ఎక్కినటువంటి ఏనుగులు ఉన్నాయనుకోండి, అడవుల్ని ధ్వంసం చేస్తుంటాయి, పంట పొలాలను ధ్వంసం చేస్తుంటాయి, అలాగే మామిడి వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. కూడా చుట్టుపక్కల ఉండేటువంటి ఆ యొక్క ఈ ఆస్తి భాషలను కూడా ధ్వంసం చేయడం అనేటిది కూడా ఉంటుంది. అవును, అవును సార్. అది కేవలం మదవెక్కినటువంటి సమయంలో మాత్రమే ఉంటుంది తల్లి. అది కానీ మరి నదులు దాటుకొని, మగ కాలువలు ఏనుగే ఉంటుంది. దాటుకొని. అది ఖచ్చితంగా అది పగని సాధించే విషయంలోనే అది ముందుకు వెళ్ళిందమ్మా. ఓకే. అందరూ మనమే అనుమానించాల్సిన పని లేదు. అది పగ తీర్చుకునే విషయంలో ఎవరు అడ్డొస్తారో వాళ్ళందరినీ కూడా తొలగించేసుకుంటది. అందులో బలమైనటువంటి జంతువు కదా తల్లి. అవును, అవును ఏనుగు సార్. చాలా స్ట్రాంగ్ గా ఉంటది బలం కదా అసలు. ఎక్కువ, బుద్ధి కుశలత కూడా ఎక్కువ. అది ఒకసారి కన్ను చిన్నదైనా అది ఒకసారి చూసిందంటే మాత్రం తన మెమరీలో పెట్టేసుకుంటుంది అది. అబ్బో. చాలా చాలా ఇది ఉంటుందమ్మా. ఏనుగు అనేసరికి పెంచేవాడు నాతో అంటూ ఉంటారు, ఏనుగు పెంచే విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోవాలండి. మిగిలిన జంతువులు పెంచినట్టు కాదు ఏనుగును పెంచడం అనేది. చాలా ప్రేమగా చూసుకోవాలి, అలాగే చాలా పద్ధతిగా చూసుకోవాలి. ఒక ఎట్లా అంటే అది పసిబిడ్డ కంటే చాలా ఎక్కువ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనుషులు పెంచినట్టు కూడా కాదు, అంతకంటే ఎక్కువగా మనం ఏనుగును చూసుకోవాలని మా ఆవిడ వాళ్ళు అనగా నేను విన్నాను. థ్యాంక్ యూ గురువు గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. తల్లి శ్రీమాత్రే.